అక్క చెప్పు ఏంది? ఒకసారి నిలబడు. ఎవరు నిలబడతాడు? ఎందుకు నిలబడమన్నా చెప్పు. అదే ఇప్పుడు నేషనల్ యాంథమ్ ప్లే అయితే నిలబడతా. అదే నా క్వశ్చన్. నేషనల్ యాంథమ్కి ఎందుకు నిలబడాలి? సో నీకు నేషనల్ యాంథమ్కి ఎందుకు నిలబడతామో చెప్పాలి, అంతే కదా? సరే చెప్తా విను. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ప్రకారం మనం నేషనల్ యాంథమ్ ప్లే అయితే అటెన్షన్ పొజిషన్లో ఉండాలి. మనం ఎందుకు నేషనల్ యాంథమ్కి నిలబడతామంటే మన కంట్రీకి రెస్పెక్ట్ ఇంకా లవ్ చూపిస్తూ నిలబడతాం. మన ఇండియన్స్కి యూనిటీ చూపిస్తూ నిలబడతాం. ఎలా నిలబడాలి అంటే అటెన్షన్ పొజిషన్లో చేతులు పక్కకి పెట్టుకొని కామ్ అండ్ రెస్పెక్ట్ఫుల్గా నిలబడాలి. మరి నేషనల్ యాంథమ్కి కంపల్సరీగా నిలబడాలా అంటే స్కూల్ సెరమనీస్, అఫీషియల్ ఈవెంట్స్ ఇలాంటి ప్లేసెస్లో నేషనల్ యాంథమ్ ప్లే అయితే ఖచ్చితంగా నిలబడాలి. సింగింగ్ ఖచ్చితంగా చేయకపోయినా నిలబడడం అయితే ఖచ్చితంగా చేయాలి. మరి ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా అంటే ఫిజికలీ డిజేబుల్డ్ అంటే నిలబడలేని పీపుల్ కూర్చొనైనా కానీ మన నేషనల్ యాంథమ్కి రెస్పెక్ట్ ఇవ్వచ్చు. మరి నేషనల్ యాంథమ్ జరిగేటప్పుడు ఎలాంటి పనులు చేయొద్దంటే అటు ఇటు జోకులు వేయద్దు, డ్యాన్స్ చేయొద్దు, ఇంకా వేరే పాటలు ఏవి పాడలేము. మరి నిలబడడం ఎప్పుడు ముఖ్యమంటే ఇందాక చెప్పినట్టు స్కూల్ సెరమనీస్, అఫీషియల్ ఈవెంట్స్ అయితే నేషనల్ యాంథమ్కి నిలబడాలి. అదే టీవీ షోస్, మూవీస్, డాక్యుమెంటరీస్, న్యూస్ ఛానల్స్ ఇలాంటి ప్లేసెస్లో నేషనల్ యాంథమ్ ప్లే అయితే నిలబడాల్సిన అవసరం లేదు. మరి మిగతా పేట్రియాటిక్ సాంగ్స్ గురించి వస్తే ఏదైనా ఫస్ట్ నేషనల్ యాంథమ్ తర్వాతనే ఇంపార్టెన్స్ ఇస్తా. వందే మాతరం అయినా ఇంకే పేట్రియాటిక్ సాంగ్ అయినా నేషనల్ యాంథమ్ తర్వాతనే. మరి అర్థమైందా బబ్బీ? అర్థమైందక్క. ఇంకొక విషయం, నేషనల్ యాంథమ్ పాడడం అనేది ఫండమెంటల్ డ్యూటీస్లో ఒక డ్యూటీ. ఇది మనం పాటియాలి, లేదంటే నీ మీద కేసు ఫైల్ చేస్తారు. అందుకే ఖచ్చితంగా పాటియాలి. నాకు వీటితో సంబంధం లేదక్క. నేను రూల్స్ ఎప్పటి నుంచో పాటిస్తున్నా. గుడ్ గర్ల్. ఇంతకీ మన నేషనల్ యాంథమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. That's it for today's video. Please like, share and subscribe. Bye bye.